అనమాట. సో ముఖ్యంగా మనము వరి పంటలో ఈ బికోడాని ఏ విధంగా వాడుకోవాలని దాని గురించి అయితే చెప్తాను. సో వరిలో మనకు ప్రధానంగా మనకు ఈ కాండం తొలుచు పురుగు అదేవిధంగా ఆకుచుట్టు పురుగు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకు వరి పంటలో వచ్చి ఈ కాండం తొలుచు పురుగు అదేవిధంగా ఆకుచుట్టు పురుగుపై ఈ కొత్తగా రిలీజ్ అయిన బికోడా మందు చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో దీనిని ఇప్పుడు మనం వరి పంటలో ఏ విధంగా వాడుకోవాలని దాని గురించి అయితే చెప్తాను. సో వరిలో వచ్చేసి మనము వరి నారు నాటిన తర్వాత 20 నుంచి 30 రోజుల సమయంలో ఈ బికోడా మందును మనము పొలంగానే చల్లుకున్నట్లయితే మనకు వరి పంటలో ఆశించేటువంటి ఈ కాండం తొలుచు పురుగు అదేవిధంగా మనకు ఆకుచుట్టు పురుగును కంట్రోల్ చేయడంలో ఈ బికోడా మందు చాలా సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది. సో ఈ మందును మనము పొలంలో చల్లుకునే సమయంలో మనకు నీరు ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. అంటే మనకు నీటి పట్టం అనేది ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. సో నీటి మట్టం వచ్చేసి ఒక 2 నుంచి 3 సెంటీమీటర్లు ఉన్నట్లయితే మనకు ఈ చల్లిన మందు అంటే ఈ బికోడా మందును పొలంలో చల్లడం వల్ల ఆ మందు అనేది మనకు నీటిలో బాగా కరుగుతుంది. సో ఆ కరిగిన నీటిని మనము మొక్క అనేది వేళ్ల ద్వారా పీల్చుకుంటుంది కాబట్టి మొక్కలోని అన్ని భాగాలకు ఇది వ్యాపిస్తుంది. సో ఇలా మొక్కలోని అన్ని భాగాలకు ఈ బికోడా మందు వ్యాపించడం వలన మనకు పురుగు అనేది మొక్కలో ఏ భాగంలోనైనా రసం పీల్చినా అదేవిధంగా కొరికి తిన్నా పురుగు చనిపోవడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మనకు ఇక్కడ ఈ బికోడా వచ్చేసి పురుగును కంట్రోల్ చేయడంతో పాటు ఒక స్పెషల్ అడ్వాంటేజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే పురుగును కంట్రోల్ చేస్తూనే మొక్కను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అదేవిధంగా మొక్క యొక్క వేరు వ్యవస్థను కూడా బాగా అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా వరి మొక్కలో వచ్చేసి ఎక్కువ పిలకలు రావడానికి కూడా ఈ మందు అనేది సహాయపడుతుంది. అంటే ఒక పక్క పురుగులను కంట్రోల్ చేస్తుంది, మొక్క యొక్క వేరు వ్యవస్థను అదేవిధంగా వరిలో వచ్చేసి ఎక్కువ పిలకలు రావడానికి కూడా సహాయపడుతుంది అనమాట. అంటే మనకు వరిలో ఎక్కువ పిలకలు వచ్చినట్లయితే మనకు ఎక్కువ దిగుబడి పొందే అవకాశం అయితే ఉంది. సో ఈ మందును మనము ఈ విధంగా అంటే నీరు ఎక్కువగా పెట్టుకొని వరి నారు నాటిన తర్వాత ఒక 20 నుంచి 30 రోజుల సమయంలో ఈ బికోడా మందును పొలంగానే చల్లుకున్నట్లయితే వరి పంటలో వచ్చే ప్రధానంగా ఈ కాండం తొలుచు పురుగు అదేవిధంగా ఆకుచుట్టు పురుగును కంట్రోల్ చేస్తూనే అదేవిధంగా వేరు వ్యవస్థను మొక్క యొక్క వేరు వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. అదేవిధంగా మొక్కలో ఎక్కువ పిలకలు రావడం కూడా ఈ బికోడా మందు సహాయపడుతుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ బికోడా మందును వాడుకోవడం వల్ల మనకు వరి పంటలో వచ్చే ఈ కాండం తొలుచు పురుగు అదేవిధంగా ఆకుచుట్టు పురుగును కంట్రోల్ చేయడంలో ఈ బికోడా మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.